ఏం పోస్ట్ మ్యాన్ కూతురా అయ్యాలు కూడా మీ నాన్న రాలేదా? నేను వచ్చానుగా. బాబు తోసగాయ బాబు, ఆ కింద తీసి పైకి పెట్టు, పై తీసి కింద పెట్టవయ్యా, ఆ కింద సరిగ్గా పెట్టు, అది లేపు సరిగ్గా పెట్టవయ్యా, ఆ తలమే పెట్టు. రామా పరంతామా, ఎన్ని తిప్పులు వచ్చి పడ్డాయి స్వామి. పిల్ల ఇలారా. పిల్ల ఏంటి? నా పేరు రాణి, పెద్ద రాజాలా. ఇలారా ఇలారా ఏంటి? కరెక్ట్ గా తెలుస్తున్నావే, నా పేరు నిజంగా రాజానే. సంతోషం. చూడు పిల్ల, రాణి. రాణి గారు, ఇక్కడికి రత్నగిరి ఎంత దూరంలో ఉంది? పరిగెత్తుకుంటూ వెళ్తే 10 నిమిషాలు పడుతుంది, నడుచుకుంటూ వెళ్తే 40 నిమిషాలు పడుతుంది. పెద్ద ముద్రలా ఉంది. ఏం కొనుక్కో? అదే ముద్దుగా చక్కగా మాట్లాడుతుంది అని. అలా రా దారిలోకి. అలాగే, నేను నీ దారిలోనే వస్తున్నాను. ఇంతకీ రాజావారు మా ఊర్లోకి ఏం పని మీద వస్తున్నారు? పని మీద కాదు, పని కోసం వస్తున్నాను. పనా? మా ఊర్లో పనా? మీ ఊళ్ళో పనే దొరకదా? కొంపదీసి మహాత్మా గాంధీలా ఎవరి పని వాళ్ళే చేసుకుంటారా ఏంటి? అవును. చాలా చిత్రంగా ఉంది. ఇదేం చిత్రం? ఇంకా చూడడానికి చాలా విచిత్రాలు ఉన్నాయి. ఏంటి? అదిగో ఆ నీటి మధ్యన కొండ, కొండ మీద కోట ఉంది చూసావా? అది జలదుర్గం. ఆయుధాలు గుర్రాలు అక్కడే ఉండేవి. శత్రువులు వచ్చారనుకో. భలే, నీ మాటల్లో పడి చిటికలో వచ్చేసాం ఊళ్ళోకి. అవును, ఇదేంటి ఇంకో కోటలా ఉంది? ఇదే అసలు కోట. ఇందులోనే రాజుగారు రాణిగారు ఉండేవారట. ఇప్పుడు మనుషులు ఎవరూ లేరు. లోపల గుడి ఉంది, కానీ దేవతను ఎవరో ఎత్తుకుపోయారు. అయితే మీ ఊళ్ళో గుళ్ళో లింగాన్నే మింగే గొప్పోళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. సరే, వయసు చూస్తే మహాభారత పర్వాలను దాటట్లేదు, నీకు చాలా విషయాలు తెలిసే. ఎవరు చెప్పారు ఇవన్నీ? నువ్వు? మా తాత చెప్పాడు. మన తాతయ్య ఏం చేస్తుంటాడు? దేని గడుస్తున్నావు? మా తాత చచ్చిపోయాడు. నువ్వు ఏడు పాపు, లేకపోతే నేను నిన్నేదో చేస్తానని నలుగురు అనుకుంటారు. ఈ ఊళ్ళోకి పని కోసం వచ్చాను, నా నోరు కొట్టకు. ఇది ఎక్కడ దొరికిందిరా బాబు? పిచ్చోడా.